నేను ఎలా భయపడాలి, నేను ఎలా చింతించాలి? నా యేసుడు నాకుండగా నన్నేది ఏమి అలాంటి ధైర్యం కావాలి మనకి, అలాంటి విశ్వాసం కావాలి. కనుక ప్రియమైన వారులారా, అలాంటి ధైర్యం మనకు ఉందా? ఉంటే తప్పకుండా నెరవేర్పు అనేది మనము చూస్తాం. అందుకే అక్కడ జరిగినటువంటి విషయాన్ని కూడా మనము గమనించినప్పుడు నేనే భయపడొద్దని అభయం ఇచ్చే యేసయ్య వారితో మాట్లాడుతుంటే పేతురు గారు అన్నారట, ప్రభువా నీవే అయితే నేను కూడా నీకులాగా నీళ్ళ మీద నడిచి వచ్చేటట్లు నడిపించమన్నాడట. వెంటనే ప్రభు అన్నారు, నడువు పేతురు అన్నారు. నడవమనగానే పేతురు నీళ్ల మీద నడవడం మొదలుపెట్టాడు. దోణి దిగాడు, నీళ్ల మీద నడవడం మొదలుపెట్టాడు. కొంత దూరము నడుచుకుంటా వెళ్ళేసరికి గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడటండి. అయ్యో ఎంత విచారం! యేసయ్యతోనే ఉన్నాను, యేసయ్య దగ్గరే ఉన్నాను, యేసయ్యే రక్షకుడు, యేసయ్యే ఆయన పరమదేవుడని ఎరిగిన పేతురు గాలిని చూచి భయపడిపోతున్నాడట. నీళ్ళ మీద నడుస్తూనే ఉన్నాడు. అయినా అవిశ్వాసం, ఆయనలో విశ్వాసము తగ్గిపోయింది. ఆ సమయంలో నమ్మకము తగ్గిపోయింది. నీవే అయితే నడిపించు అన్నాడు. నడుస్తుంటే గాలిని చూచి భయపడ్డాడు. అలాగే మనం కూడా ఎంత విశ్వాసులమైన కొన్ని పర్యాయాలు కొన్ని విషయాల్లో భయపడిపోయి మునిగిపోతూ ఉంటాం. కనుక భయపడద్దు. నువ్వు భయపడుతున్నావా? నీకు నేను తోడై ఉన్నాను. ఎన్ని మార్లు నీ జీవితంలో నీ కొరక ఎన్ని కార్యాలు చేశాను నేను. ఎన్నిసార్లు నీ జీవితంలో నీవు అడిగినప్పుడు, నీవు అడిగినా అడగకపోయినా నిన్ను ఎన్నిసార్లు బాగు చేశాను, ఎన్నిసార్లు బ్రతికించాను, ఎన్నిసార్లు నీ పిల్లలను, నీ కుమారులను, నీ కుమార్తెలను, నీ భర్తను, నీ భార్యను నిన్ను నేను రక్షించుకున్నాను. ఎందుకు నువ్వు భయపడుతున్నావు అని అడుగుతున్నాడు దేవుడు. ప్రియమైన వారులారా, వెంటనే ఆ యొక్క మునిగిపోసాగరు. అలాగే మనం మునిగిపోతూ ఉంటాము ఒక్కోసారి. యేసయ్య దేవుడని తెలుసు కూడా, ఆయన కార్యాలు చేస్తాడని తెలుసు కూడా, మనము ఒక్కొక్క పర్యాయం ఎందుకో అపవాది అలా మన భక్తిని బలహీనపరుస్తూ ఉంటుంది. భక్తి కలిగిన వారమే కానీ బలహీనంగా మారుస్తూ ఉంటుంది. మనస్సునకు బలహీనత తెచ్చిపెడతా ఉంటుంది. వద్దు, అది ఏమొద్దు. అందుకే చివరికి ప్రభువు అన్నారు, ప్రభువా నన్ను రక్షించమని కేకలు ప్రభువా ప్రభువా రక్షించిన ఆయన కేకలు వేశాడు. వెంటనే యేసయ్య ఏం చేశారు? చెయ్యి చాపి అతనిని పట్టుకొని భయపడిపోతుంటే, మునిగిపోతుంటే చెయ్యి పట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం. అల్ప విశ్వాసముతో నేను నీ దగ్గరే ఉన్నాను కదా, ప్రక్కనే ఉన్నాను కదా, ఎందుకు భయపడుతున్నావు? ఆయన పక్షపాతి కాడు. గొప్పవారని పేదవారని తారతమ్యము లేదైనకి. పేద ధనిక అనేటువంటిది ఉండదు ఆయనకి. మత భేదాలు ఉండవు ఆయనకు, వర్గ భేదాలు ఉండవు ఆయనకు. దేవుడు మనలను అందరినీ కలుగ చేశాడు కనుక సర్వ శరీరులమైన మనలను ఆయన యొద్దకు రానిచ్చుచున్నాడు. ఏ భేదం లేదు ఆయనకు. మనుషులకే భేదం, కానీ దేవునికి భేదమో లేనే లేదు. కనుకనే మరి అంత గొప్ప దేవుడు ఆయన. ఎందుకు నీవు సందేహపడితివి? కనుక ఈ రోజున మనకి ఏముండకూడదు, సందేహము ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఆయన సహాయము కొరకు ఎదురు చూచుచున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని కుమార్తె, దేవుని కుమారుడా, నీలో ఉన్న సందేహాన్ని విడిచిపెట్టు. ఇది దీర్ఘకాల రోగం కదా, ఇది తగ్గుద్దా అని అనుకోవద్దు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దీర్ఘకాల రోగమైనా పోతుంది. నీ మనసులో చింత వద్దు, నీ మనసులో వేదన వద్దు, నీ మనసులో బాధ వద్దు. అన్నిటినీ తొలగించి యేసయ్య మనతో ఉన్నాడండి. మన చింతలన్నీ ఆయన పైన వేయమన్నాడు. కనుక చింతించటం వలన మూరడు ఎక్కువ మూరడు తక్కువ చేసుకొనలేరు. ఒక తల వెంట్రుకను కూడా మీరు లెక్కించలేరు. మన తలలో మన వెంట్రుకలే కదా. లెక్కించామా ఎప్పుడన్నా? ఎప్పుడన్నా లెక్కించుకున్నామా? ఎవరైనా లెక్కించారా? పోనీ ఏ మానవుడైనా లేదు. మన తల వెంట్రుకలు ఎన్నో మనకే తెలియదు. కానీ ఒక వెంట్రుకైనా ఒక వెంట్రుకను తెల్లగానైనా నల్లగానైనా మార్చగల శక్తి మనకి లేదు. ఒకవేళ ఇప్పుడు కలర్స్ వేసుకుని నల్లగా మార్చవచ్చేమో, కానీ కొన్ని రోజులకు మరలా ఏమైపోతాయి? తెల్లగా మారిపోతాయి. కనుక మరి ఏ చిన్న విషయంలో కూడా నేను మీకు తోడై ఉన్నాను, ఎందుకు సందేహపడుతున్నారు అని ప్రభు అంటున్నారు. కనుక నీ ప్రియమైన వారులారా, సందేహాలు విడిచిపెట్టండి, అనుమానాలు విడిచిపెట్టండి, అల్ప విశ్వాసమును విడిచిపెట్టండి.
ధైర్యముగా ఉండండి. మరి ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని మైళ్ళ దూరము ఎర్ర సముద్రమును దాటించి సముద్రపు నీళ్లను గోడల వలె నిలిపివేసిన దేవుడు గొప్ప కార్యములు చేసి వారిని కోరిన రేవునకు వారిని నడిపించగా ఈ రోజున మనము కోరిన కార్యాలు మనకు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.